వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను శివరామకృష్ణ. విశాఖలో జనసేనకు సంబంధించి వేరే మహిళా నేతలు అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ అనుచిత వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే స్పందించడం అయితే జరిగింది. వేరే మహిళలు ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి మనతో పాటు వైఎస్ఆర్సీపీ ఈ మహిళా నేతలు అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈ ఎందుకు ఎందుకు వేరే మహిళా నేతలు అయితే ఎందుకు అనుచిత వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఏంటి? రోజా గారిపై జనసేన వేరే మహిళలు ఉషా కిరణ్ గారు, ఆవిడతో పాటు ఉన్న కొంతమంది మహిళలందరూ కూడా రోజా గారు మమ్మల్ని కూలీలు అన్నారు, మమ్మల్ని ఇంకేమో అన్నారు అని చెప్పేసి క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. ఆమె ఎప్పుడు కూడా ఎవరికి అనవసరంగా నోరు జారరు. అలాంటిది వేరే మహిళలు, జన సైనికులు వీళ్ళందరూ కలిపి రోజా గారు ఎయిర్పోర్ట్లో అసభ్యకరంగా మాట్లాడారు, అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పి ఆమె క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. అసభ్యకరంగా మాట్లాడే వ్యక్తిత్వం అయితే ఆవిడది కాదు. ఆవిడకి రాజకీయం పరిపూర్ణంగా తెలుసు. ఎక్కడ ఎలా నడుచుకోవాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు ఆమెకి. అలాంటిది ఆ రోజు ఆవిడకి ఎలిమెంట్స్ తోటి, రాళ్ళతోటి ఎయిర్పోర్ట్లో జన సైనికులు చిన్న గుంటల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా ఆమె మీద దాడి చేస్తే ఆమె కామ్గా వెళ్ళిపోయారు. అలాంటి ఆవిడ వచ్చి ఈరోజు సారీ చెప్పమని అడుగుతున్నారు. దేనికి చెప్పాలి సారీ? వేరే మహిళలకు అవనివ్వండి, జన సైనికులకు అవనివ్వండి, దేనికి చెప్పాలి సారీ? సారీ అయితే రోజా గారు వచ్చి చెప్పరు. వైసీపీ మహిళలందరం కూడా మేము ఈ వేరే మహిళలు ఈ సారీ చెప్పమని ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టాసారంగా ఆమె మీద మాట్లాడినందుకు తిరిగి ఆ మాటలన్నీ వెనక్కి తీసుకోకపోతే మట్టుగా మేము మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరం కూడా మీకు మరొకసారి బుద్ధి చెప్పే టైం దగ్గరకు వస్తుందని తెలియజేస్తున్నాం. చెప్పండి, వేరే మహిళలు చేసిన వ్యాఖ్యలకి మీరు ఏం చెప్తారు? ఏదైతే వేరే మహిళలు రోజా గారు మమ్మల్ని కూలీలు అంటున్నారు, క్షమాపణ చెప్పాలి అని ఏదైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఉషా కిరణ్ గారు, అయితే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేము సీఎం అవ్వాలని కోరుకొని ఆయన కోసం పనిచేసామో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా ఆయన సీఎం అయ్యారు, మళ్ళీ సీఎం అవుతారు. అలాగే వేరే నారీమణులు, జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని వాళ్ళు రక్తం దారిపోసి పనిచేశారు. సో వాళ్ళ ఆశలు తీర్చేలా ఉండాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు ఇంకా మీరు ఆ జెండాలు మొయ్యాలి, మీరు పని చెయ్యాలి అని అంటే అది ఏ అర్థంగా తీసుకుంటున్నారో ప్రజలకి వదిలేస్తున్నాం మేము. రోజా గారు కూలీలు అని అనలేదు. మీరు ఒక నాయకులుగా తయారవ్వండి, మీ సీఎంని మీ నాయకుడిని మీరు సీఎంగా చూసుకోండి అని చెప్పారు. మీరు వెళ్ళి మీరు సీఎం, మీరు ఎవరైతే మీ పవన్ కళ్యాణ్ గారు అడగాలో, సార్ మనం ఎప్పుడు జెండాలు మొయ్యడం కాదు, మనం కలిసి ఒకసారి వాళ్ళకి పొత్తు భాగంలో సీఎం చేసాము, నెక్స్ట్ పొత్తు భాగంలో మనకి మీరు సీఎం అవ్వాలి, అది మా కోరిక అని చెప్పి జగన్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని మీరు అడిగి అది చేయాలి తప్పించి రోజా గారిని క్షమాపణ చెప్పాలి మేము సంతోషం అయిపోతాం, అది చాలా తప్పమ్మా. ఉషా కిరణ్ గారు మీ రాజకీయ అనుభవం చాలా ఎక్కువ, తప్పులు మాట్లాడొద్దు, మీ మాటలు మీరు వెంటనే వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా మేము కోరుచున్నాము. చెప్పండి, ఏం చెప్తారు? నిన్న ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి రోజా గారు క్షమాపణ చెప్పాలనేసి అడిగారో, నిజంగా క్షమాపణ చెప్పాలంటే మీకు మీ నాయకుడే ముందుగా క్షమాపణ చెప్పాలని తెలియచేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు సత్తా లేదు, సింగిల్గా పోటీ చేసి గెలిచే సత్తా లేదు, మేము ఎవరి దగ్గర ఒకరి దగ్గర పని చేయాలి అని చెప్పి ముందు మీ నాయకుడే మిమ్మల్ని కూలీలుగా మార్చాడు. అదేవిధంగా మేము రాజకీయంగా మా జన సైనికులకి క్రమశిక్షణ లేకపోవడం వల్లే నేను 2 చోట్ల ఓడిపోయాను అని చెప్పే నాయకుడు ఈ దేశ చరిత్రలో ఎవరైనా, ఒక పార్టీ పెట్టిన నాయకుడు దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది మీ పవన్ కళ్యాణ్ గారే. అలాంటి నాయకత్వంలో మీరు పనిచేస్తూ ఇలాంటి మరి తప్పదు, ఇలాంటి ఎవరైనా అన్నా కూడా పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీ నాయకుడే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మా కేడర్లో కానీ మా నాయకులలో కానీ సత్తా లేదు, మేము ఎవరికిందో పని చేయాలని. దాన్ని ఇచ్చేసుకొని ఎవరైనా మాట్లాడితే మాట్లాడవచ్చు. మీరు మీ నాయకుడికి తెలియజేయాల్సింది ఏమంటే, మేము ప్రజల్లో తిరుగుతుంటే మమ్మల్ని ఏదైతే మీరు కూటమిలో మమ్మల్ని భాగం చేసి ఈ సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో వాటన్నింటినీ కూడా అమలు చేయాలని మీరు మీ నాయకుడిని అడగాలి. ఎందుకంటే ఆ రోజు మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కలిపే విడుదల చేశారు. కాబట్టి వీటిల్లో హామీలు ఇచ్చి మహిళలందరూ కూడా మోసపోయారు. మహిళలందరూ కూడా ఈరోజు రోడ్డున పడి చేతిలో డబ్బులు ఆడక పథకాలు ఏవైనా వస్తే ఇన్నాళ్ళు ఏవైనా కొనుక్కోవడం కానీ, జీడిపి పెరిగేది ముఖ్యంగా రొటేషన్ అవ్వడం వల్ల డబ్బులు. ఈరోజు ఏ మహిళ దగ్గర కూడా డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మీ నాయకుడికి మీరు తెలియజేయండి. అదేవిధంగా గతంలో నా తల్లిని దూషించారు,
నేను ఈ కుంభస్థలం మీద కొడతాను, టీడీపీ కుంభస్థలం మీద కొట్టాలి అని చెప్పి అదే టీడీపీతో కలిసి మీ నాయకుడు పడిచేయడం వల్ల నిజంగా ప్రజల్లో చులకనవుతున్నారు. ఇది మీరు గమనించుకొని మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలియజేస్తున్నాను. అమ్మా చెప్పండి, వేరే మహిళ కోసం ఏం చెప్తారు మీరు వైఎస్ఆర్సీపీ నుంచి? నా పేరు డాక్టర్ జియాని వెంకట సత్య అండి, విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్ని. యాక్చువల్లీ రోజా మ్యామ్ ఏ కాంటెక్స్లో అన్నదో మనం గమనించాలండి. ఆవిడ అనేది జెండాలు కూలీలు జెండాలు మోస్తున్నారని. మ్యామ్ పొలిటికల్ సర్వీసెస్తో కంపేర్ చేసిన, మ్యామ్ వెల్ఫేర్ వాళ్ళ నగరీ డిస్ట్రిక్ట్లో చేసిన సర్వీసెస్తో కంపేర్ చేసిన, ఉషా కిరణ్ మ్యామ్ అనుకోలే ఏంటంటే మ్యామ్తో కంపేర్ చేస్తే మనం చేసింది తక్కువే అని ఆవిడ తెలుసుకోవాలి. సో ఈ సారీ చెప్పాలి అనేది కొంచెం అది ఖండిస్తున్నాం మేము. అది ఉషా కిరణ్ మ్యామ్ వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నాం. ఈరోజు చూస్తూ ఉంటే పరిణామాలు ఎలాగున్నాయి అని అంటే, రాజకీయం వదిలేసి ఏదేదో పట్టుకొని రావాలి అని జన సైనికులు చూస్తున్నారు. నిన్న ఏదైతే ఉషా కిరణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారో ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి, ఏదో మనం పబ్లిక్లోకి వెళ్ళాలి అనే విధంగా ప్రెస్ మీట్లు దయించి పెట్టొద్దమ్మా. ఎందుకంటే నువ్వు ఈ చెట్టు కింద బతికి ఈరోజు నీకు జనసేన పార్టీలోని ఒక పోస్ట్ వచ్చిందంటే ఒక సీనియారిటీ చూస్తారు. ఆ సీనియారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. ఇదే రోజా గారు వెనకాతల తప్పట్లు కొట్టుకొని నువ్వు తిరిగిన రోజులు చాలా ఉన్నాయి. ఇదే రోజా గారు చూసిన రాజకీయం నువ్వు చూసావు, మంచి చూసావు, అన్నీ చూసావు. ఆవిడ ఎటువంటిదో మా అందరికంటే వ్యక్తిగతంగా నీకు పర్సనల్గా బాగా తెలుసు. ఈరోజు నువ్వు జనసేన పార్టీకి వెళ్ళిపోతే ఆవిడని విమర్శించే నాయకురాలివి నువ్వు అయిపోయావా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. కానీ ఏదైతే ఉందో చాలామంది ఈరోజు రాష్ట్రంలో చాలా అగత్యాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లప్పటి నుంచి పెద్ద ముసలాళ్ళ వరకు కూడా ఎవరు వదలట్లేదు. వాటి మీద నువ్వు పోరాటం చేయి. నీకు నిజంగా మీ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో గౌరవిస్తారు నీకు. అంతేగాని ఏ సబ్జెక్టు లేదని ఈ సబ్జెక్టు పట్టుకొని నువ్వైతే రావడం అయితే మటుకు కరెక్ట్ కాదు. ఇదే విశాఖపట్నంలో చాలామంది రోడ్డు మీద పడే ఆడవాళ్ళు ఈ రోజుకి ఎంతోమంది బాధపడుతున్నారు, జీవితాలు తినగలేక. మీరు ఇచ్చిన పార్టీకి రాకముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చక ఆఫీసుల చుట్టూరు, జీవీఎంసీ చుట్టూరు ఎంతో తిరుగుతున్నారు. అవన్నీ సబ్జెక్టు పెట్టుకొని రోజుకి డైలీ మాట్లాడు, ప్రశ్నించు. అంతేగాని రోజా గారు క్షమాపణ చెప్పాలి, రోజా గారు కూలీలు అన్నారు, అది చాలా తప్పు. ఈ మాటలన్నీ నువ్వు వెనక్కి తీసుకుంటే పద్ధతిగా ఉంటుంది. అలాగని ఒకటే చెప్తున్నా, మీరు వేరే మహిళలు అయితే అవ్వచ్చు, ఎక్కడ కూడా జగనన్న సైనికులం, మేము కూడా ఎక్కడ తగ్గేది లేదు. మీరు మీ ఊరికి మా ఊరు ఎంత దూరం, మా ఊరికి మీ ఊరే అంతే దూరం. మేము మాట్లాడాలంటే బోల్డ్ ఉంది. ఇంకా కనీసం పవన్ కళ్యాణ్ గారు రాకముందు ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగితే నేను అక్కడ ఉంటాను అన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యక్తి ఎక్కడ మాకు కనిపించటం లేదు. మాట్లాడితే ఏదో విశాఖపట్నంలోని ఏదో జరిగిపోయింది అలా రుస్కొండ ప్యాలెస్, ఇవే తప్ప సబ్జెక్టు మీకు వేరే సబ్జెక్ట్ అనేది కూడా తెలియటం లేదు. అదే ఊసరవల్లి రంగులు మార్చినట్టు మీరు ఈ పార్టీలో నుంచి 10 పార్టీలు రంగులు మార్చారేమో. మేము ఒకే చెట్టు కింద ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు అనే చెట్టు మాకు, జగన్మోహన్ రెడ్డి గారు అధినాయకుడు. రేపొద్దున్న రానున్న రోజుల్లో మేము అధికారంలోకి వస్తాము. ఎవరు మాకు ఎంత ఇచ్చారో మేము తిరిగి వాళ్ళకి అంతే ఇస్తాము. కానీ ఇటువంటి రోజా గారి మీద మటుకు ఇలాంటి విమర్శలు కానీ చేస్తే, రోజా గారు అవ్వచ్చు, వరద కళ్యాణి గారు అవ్వచ్చు, వైసీపీ మహిళలు ఎవరైనా సరే వాటి మీద చెడుగా కానీ మీరు మాట్లాడేసి మళ్ళీ తిరిగి క్షమాపణలు చెప్పాలంటే ఇక్కడ ఎవరు చేతులు గాజులు తొడుకొని లేరమ్మా. కొంచెం మీరు జాగ్రత్తగా పెట్టుకొని నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. జనసేన వీర మహిళలు అయితే మటుకి అనుచిత వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే మటుకి ఈ విశాఖ చెందిన జనసేన మహిళా నేత ఉషా కిరణ్ అయితే మటుకి చేసిన వ్యాఖ్యలు, మా సీనియర్ పొలిటీషియన్ మాజీ మంత్రి రోజాని ఈ విధంగా మాట్లాడడం అంతే కరెక్ట్ కాదు. మీరు ఎయిర్పోర్ట్లో దాడి చేసి మళ్ళీ తిరిగి రోజా గారు క్షమాపణ చెప్పాలని చెప్పి అని ఇప్పుడు మీరు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. మీరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే వెళ్ళారు. ఈ నేపథ్యంలో మీరు మళ్ళీ రోజాని వెనక తిరిగి రోజా గారిని విమర్శించడం ఎంతవరకు సరికాదని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు అయితే ఘంటాపథంగా అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవతో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.